అది బగారా రైస్. హైదరాబాద్ స్టైల్లో బగారా రైస్ చేస్తున్నాను. బగారా రైస్కి కావాల్సింది సాజీరా, ఇలాచి, అనాస పువ్వు, అనాస మొగ్గ, దాల్చిన చెక్క, లవంగ, రోజ్ పెటల్స్, బిర్యానీ ఆకు, కొంచెం ఉల్లిపాయలు, పుదీనా, కరివేపాకు, మిర్చి, కొత్తిమీర. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇలాచి, సాజీరా ఇవన్నీ వేసుకోవాలి. అనాస మొగ్గ, అనాస పువ్వు, లవంగ, బిర్యానీ ఆకు, రోజ్ పెటల్స్ అన్నీ వేసుకోవాలి. కరివేపాకు, మిర్చి, పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మంచిగా ఫ్రై అయ్యాక రైస్ వేసుకుందాం. ఈ గ్లాస్తో గ్లాసున్నర బియ్యం తీసుకున్నాను. అంటే ఇప్పుడు మనం 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి కదా, అలాగా ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే 1/2 గ్లాస్ ఎక్స్ట్రా రైస్ తీసుకున్నాను కదా, 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకుందాం. మూడు గ్లాసులు అయితే వాటర్ వేసుకున్నాం. ఈ వాటర్లో తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇంకా కొంచెం గరం మసాలా వేసుకున్నాను. వాటర్ మరిగాక రైస్ అయితే వేసుకుంటాను. రైస్ వేసుకున్నాను. రైస్ వేసాక ఒక 20 మినిట్స్లో బగారా రైస్ అయితే రెడీ అయిపోద్ది. వేడివేడిగా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగో బగారా రైస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. బాయ్ బాయ్.